గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్ లంచ్ అనమాట. సోప్స్ అయితే ఆయిల్ వేసి అందులో మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అన్ని తక్కువ వేసుకోండి. అండ్ ఆనియన్, కొంచెం గ్రీన్ చిల్లీ, టమాటోస్, క్యారెట్, గ్రీన్ పీస్, బీన్స్, వెజ్జీస్ ఏమున్నాయో అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేయండి. అండ్ బిర్యానీ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్ అనమాట. యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ ఉంటుంది, ఫ్రై అవుతుంది. యాక్చువల్లీ నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే చూద్దరు ఒకసారి ఆగండి. జమ్ అయితే వదలట్లేదు, అందుకనే నేను వీడియో. క్యాష్యూ, పన్నీర్ కూడా వేసి ఫ్రై చేసేయండి. ఫ్రై చేసాక సోక్ చేసిన రైస్ ఉంటుంది కదా, రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేయండి. సో ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇందులోనే వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 1:2.5 వేసాను అనమాట. 1 కప్కి 2.5 యాడ్ చేశాను. కుక్కర్ పెట్టేస్తున్నాను, 3 విజిల్స్. ఒకసారి టేస్ట్ చూసుకుందాం, సాల్ట్ అది సరిపోతే చాలు. బటర్ అయితే వేస్తాం కదా, 3 విజిల్స్ పెట్టేస్తున్నాను. కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసి నేను టెర్రస్కి వెళ్తున్నాను. కొన్ని క్లోత్స్ ఉన్నాయి, ఆరబెట్టడానికి వెళ్తున్నాను అనమాట. ఈరోజు అయితే ఎండ ఉన్నది, బెంగళూరులో ఎండ ఉన్నదంటే అదొక హ్యాపీనెస్. సో చూసారు కదా, ఎండ ఉన్నది. నేను ఇప్పుడైతే క్లోత్స్ ఆరబెట్టేసి కిందకి వచ్చేసాను. బిర్యానీ నాకు అసలే వన్స్ విజిల్ వచ్చి ఆగిందంటే నేను ఓపెన్ చేసేయాలన్నమాట. నాకు అంత ఇష్టం బిర్యానీస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ. సో ఓపెన్ చేసి తినేయాలి. చాలా బాగుంది, చెప్పాలంటే టేస్టీగా ఉంది. అసలు నేను చాలా సింపుల్గా చేశాను. మీకు కూడా నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి ఒకసారి. క్విక్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ అనమాట. సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడాని. పన్నీర్ కూడా ఉంది కాబట్టి వెజ్జీస్ అన్నీ ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అసలు రైతా కూడా అక్కర్లేదు, బట్ నాకు రైతాతోనే అయితే చాలా ఇష్టం అనమాట. సో నేనైతే